వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకోనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు కష్టపడేటటువంటి విధానం వలన మరిన్ని తెలివితేటలు కూడా మీకు తోడవుతూ ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగుపరుచుకుంటారు. తద్వారా మీరు ఇంతకుముందు చేసిన అప్పులను తీర్చివేసేందుకు కూడా మార్గాలు సుగమము అవుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. విద్యార్థులకు నూతనమైనటువంటి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సాఫీగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఈ వారం వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో మీ అంచనాలకు మించి విశేష లాభాలు ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో మరిన్ని పనులు చేపట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నతపరమైనటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వారం కొంత మెరుగైనటువంటి ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి. వారం మధ్యలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కార్యక్రమాలు ముందుకు వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండండి. తొందరపడుతూ ఆవేశపడుతూ నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే సమయముతో పాటు ధనాన్ని కూడా మీరు నష్టపోయేటటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలి. విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీరు నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి. లేదా శంఖ పుష్పాలను సేకరించి ఆంజనేయ స్వామి సమర్పణ చేయటం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, విశేషమైనటువంటి స్వామివారిని పుష్పాలతో పూజించటం, అలాగే స్వామివారికి తమలపాకులతో అర్చన నిర్వహించటం, అప్పాలు లేదా వడలు నివేదన చేసుకోవటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు మీరు పొందవచ్చు.